పవన్ కళ్యాణ్ వస్తాడా? మెగా ఫ్యామిలీ ఫంక్షన్ లో ఏది జరిగినా మొదటి వినబడే ప్రశ్న. కొన్నేళ్లుగా మెగా బ్రదర్స్ మధ్య విభేదాలున్నాయన్న మాట ఇప్పటి వరకు ఓపెన్ సీక్రెట్ గానే ఉండిపోయింది. అడపాదడపా అన్నదమ్ములిద్దరూ కలిసిపోతున్నట్టే కనిపించినా దూరంగానే ఉండిపోయింది. ఖైదీ నెంబర్ 150 సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో మరోసారి మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలను బహిర్గతం చేసినట్లే కనిపిస్తోంది. ఈ ఫంక్షన్ కు చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్ వస్తాడా లేదా అనే ప్రశ్న తాజాగా ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. అయితే మెగా ఫ్యామిలీలో ఈ విషయంపై పలు రకాలుగా స్పందిస్తుండటంతో ఫ్యాన్స్ గందరగోళంలో పడ్డారు. ఇటీవల రామ్ చరణ్ ఫేస్బుక్ లైవ్ లో మాట్లాడుతూ బాబాయిని పిలుస్తామని, రావడం రాకపోవడం ఆయన ఇష్టమని తేల్చేశాడు. ఈ ఒక్క మాటతో చరణ్ ఆగితే బాగానే ఉండేది, ఆయనేం చిన్నపిల్లోడు కాదుగా అని కామెంట్ చేయడంతో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అల్లు అరవింద్ కూడా పవన్ ఇక్కడే ఉంటే తప్పకుండా వస్తాడని ప్రకటించాడు. అయితే ఇదిలా ఉండగా మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. పవన్ కోసం చిరు భార్య సురేఖ స్వయంగా అతడింటికెళ్లి ఆహ్వానించినట్లు తెలుస్తుంది. మెగాస్టార్ సతీమణి సురేఖ ఎప్పుడూ నవ్వుతూ ఆ కుటుంబ బాధ్యతలను తీసుకోవడం తప్ప ఏ వేదిక మీద కూడా 4 మాటలు మాట్లాడరు. అసలు సినిమా వేరు, నా కుటుంబం వేరు అన్నట్టుగా ఉంటుంది మెగా అభిమానుల వదినమ్మ. అలాంటిది ఇప్పుడు ఆమె స్వయంగా అడిగితే పవన్ రానంటాడా? పవన్ పలు సందర్భాల్లో ఆమె తన తల్లి లాంటిదని చెప్పాడు. మరి అలాంటి తల్లి పిలిస్తే వెళ్లకుండా ఉంటాడా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. పవన్ తప్పకుండా వస్తాడని ఆశిస్తున్నారు. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చిన లైక్, కురింటి కామెంట్ ఇవ్వండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం టచ్లో ఉండండి.